హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి సూనింగ్ అయి ఉంటుంది. అలా తనకు అనేది హ్యాండ్ బ్యాగ్స్ అనేవి కలెక్ట్ చేయడం చాలా ఇష్టమై ఉంటుంది. అలా తను ఎంత మనీ అయినా కానీ అంత మనీ వెయిట్ చేస్తూ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా కొనుక్కుంటూ హీరోయిన్ అనేది తన ఇంటికి అనేది వెళ్ళిపోయింటుంది. అలా ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, నాన్న మీరు ఎందుకు నా కార్డ్స్ అన్నీ కూడా బ్లాక్ చేసేసారని చెప్పేసరికి, అలాగే నేను ఆక్షన్ దగ్గరికి వెళ్తే అక్కడ పేమెంట్ కూడా చేయలేకపోయాను, వెంటనే వాటిని రిలీజ్ చేయండి అని చెప్తే వాళ్ళ నాన్న కోపంగా, ఆల్రెడీ మనము బ్యాంక్రప్ట్ అయిపోయాము, మన దగ్గర ఇప్పుడు ఏ లగ్జరీ వస్తువులు కూడా ఉండవు, అందుకే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళని హీరోయిన్ వాళ్ళ నాన్నని తను బయటకు అనేది నెట్టేస్తాడు. అలా హీరోయిన్ ఏమో తన బ్యాగ్స్ అన్ని కూడా తీసుకొని బయటకు అనేది వస్తుంది. అలా వచ్చి నేను ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఇలానే రిచ్గా ఉండాలంటే నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన జయ దగ్గరికి అనేది వెళ్తుంది. అలా తన దగ్గరికి వెళ్తే తనేమో, మా మదర్ ఇక్కడికి నేను రానిచ్చుకోవద్దని చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్తే, హీరోయిన్ ఏమో తన దగ్గర ఉన్న కాస్ట్లీ రింగ్ అని తన బెస్ట్ ఫ్రెండ్కి ఇస్తుంది. అది చూసిన తన బెస్ట్ ఫ్రెండ్ మా రింగ్ తీసేసుకొని, సరే నువ్వు మా ఫ్యామిలీలోకి రావాలంటే ఒకే ఒక ప్లాన్ ఉంది, అది కూడా కేవలం మా అంకుల్ని కాంట్రాక్ట్ పెళ్లి చేసుకోవడం తప్ప ఇంకేం లేదని చెప్పేసరికి, హీరోయిన్ నుండి మీ అంకుల్ ఎవరని చెప్పేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ కూడా సరే అయితే నీకు తను మీట్ చేపిస్తానని చెప్పి వెంటనే హీరోయిన్ అనేది వాళ్ళ అంకుల్ దగ్గరికి అనేది తీసుకొని వెళ్తుంది. వాళ్ళ అంకుల్ ఏమో హీరోయిన్ చూసి, సరే అయితే నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవడం నీకు కూడా ఇష్టమే కదని చెప్తే హీరోయిన్ కూడా ఒప్పేసుకుంటుంది. అతనే అనమాట మన మెయిన్ లీడ్. తన పేరు వచ్చేసి లూచెన్న ఉంటుంది. అలా తనుండి ఫస్ట్ మా గ్రాండ్ పా తోటి నువ్వు ఫోన్ మాట్లాడాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అయితే ఫోన్ చేయి మాట్లాడదామని హీరోతో అనేది వాళ్ళ గ్రాండ్ పాకి ఫోన్ చేపిస్తుంది. వాళ్ళ గ్రాండ్ పా ఏమో ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే హీరోయిన్ చూసి, ఎవరమ్మా నువ్వనంటే, మేమిద్దరం కూడా ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం, మేము చాలా లవ్ చేసుకుంటున్నాం గ్రాండ్ పా అని చెప్పేసరికి హీరో వాళ్ళ గ్రాండ్ పా కూడా, నువ్వు నాకు చాలా నచ్చావమ్మా, అలాగే నీకు 50 మిలియన్ రివార్డ్గా ఇస్తాను, మంత్లీ కూడా 1 మంత్ 1 మిలియన్ ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఒప్పేసుకుంటుంది. కానీ ఇదంతా యాక్టింగ్ స్టాప్ చేయని చెప్పేసరికి హీరోయిన్ నుండి, మీరు నమ్మరని నాకు తెలుసు, చూడండి కావాల్సింటే నేను కిస్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ వెంటనే తన అనేది కిస్ చేసేస్తాడు. అది చూసిన వాళ్ళ గ్రాండ్ పై ఏమో, మీరు చాలా పెద్దవాళ్ళు అయిపోయారని నాకు తెలుసు, ఇలాంటి పనులు ఫోన్లో చేయొద్దని అని చెప్పి వాళ్ళ గ్రాండ్ పా అనేది ఫోన్ కట్ చేసేస్తాడు. తర్వాత హీరోయిన్ నుండి ఇదంతా కూడా కాంట్రాక్ట్ కాబట్టి నాకు మనీ ఇవ్వాలని చెప్పేసరికి హీరో ఏమో తన బ్లాక్ కార్డ్ అనేది ఇచ్చేస్తాడు. అది తీసుకొని హీరోయిన్ బయటకు వెళ్తూ ఉంటే అప్పుడే తన దగ్గరికి తన బెస్ట్ ఫ్రెండ్ అనేది వస్తుంది. అలా తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసి, ఇదిగో మనకు కావాల్సినంత మనీ వచ్చాయి, ఇప్పుడు మనం వెళ్ళొచ్చు అని చెప్తే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో, నాకు ఒక మంచి ప్లేస్ తెలుసు, అక్కడికి వెళ్ళి మనం సెలబ్రేట్ చేసుకుందాం పదా అని చెప్పేసరికి హీరో ఏమో వాళ్ళిద్దరు మాటలు విని సైలెంట్ అయిపోతాడు. వాళ్ళిద్దరికి కూడా కలిసి ఒక బార్ దగ్గరికి అనేది వెళ్తారు. ఆ బార్ ప్లేస్ అంతా కూడా చూసిన హీరోయిన్ నుండి, నీకు ఇదంతా మొత్తం తెలుసానంటే అప్పుడే అక్కడికి మెయిల్ మోడల్స్ అందరు కూడా వస్తారు. అది చూసిన హీరోయిన్ ఏమో భయపడుతూ, ఎందుకు ఇలా చేస్తున్నావని అంటే, ఈరోజు అంతే కదా నువ్వు సింగిల్, మొత్తం ఎంజాయ్ చేయి, చూడు ఎంతమంది అబ్బాయిలు వచ్చారో మొత్తాన్ని కూడా నువ్వు చూస్తూ ఎంజాయ్ చేయని చెప్పేసరికి హీరోయిన్ కూడా నవ్వుతూ అలానే వాళ్ళతో కలిసిపోవాలని చూస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ కూడా కావాలని హీరోయిన్ దగ్గరకు వచ్చి డ్రింక్ అనేది సర్వ్ చేస్తూ ఉంటారు. మరోవైపు ఏమో హీరో అసిస్టెంట్ ఉండి, బాస్ మీరు నిజంగానే తను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కదా అని అంటే, అవును కానీ తనకేమైనా ఇష్టం లేదు, ఇది కేవలం తన కాంట్రాక్ట్ వైఫ్ లాగా, అలాగే మనీ ఫ్రీడమ్ కోసం నన్ను పెళ్లి చేసుకునిందని చెప్తూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళు ఎంజాయ్ చేసేదంతా కూడా హీరోకి అనేది తన అసిస్టెంట్ మొత్తం వీడియో ప్రూఫ్తో సహా చూపిస్తూ ఉండేసరికి హీరోకి అనేది కోపం వస్తూ ఉంటుంది. అలా కోపం వచ్చి వెంటనే, సరే వాళ్ళు ఎక్కడున్నారు అక్కడికి నన్ను తీసుకొని వెళ్ళిపో, వాళ్ళ సంగతి చెప్తారని చెప్పేసరికి అసిస్టెంట్ కూడా సరే బాస్ పదండి అని చెప్పి వాళ్ళు ఉన్న ప్లేస్కి అనేది హీరో అనేది వచ్చేస్తాడు. అలా హీరో వచ్చి చాలా గట్టిగా అరిచి, నేను నీకు మనీ ఫ్రీడమ్ ఇచ్చింది ఎందుకు, నీకు అవసరాలకు తీర్చుకుంటావనే తప్ప ఇలా బార్కి వచ్చి ఎంజాయ్ చేస్తావని కాదని చెప్పి అక్కడికి వచ్చిన మేడ్ మోడల్స్ అందరినీ కూడా తిట్టి పంపించేయాలని చూస్తారు. కానీ అందులో ఉన్న ఒక పర్సన్కి ఏమో ఫుల్గా డ్రింక్ ఎక్కువ అక్కడే కూర్చుండిపోయేసరికి, నేను చెప్పేది నీకు అసలు చెవికి ఎక్కట్లేదా, వెళ్ళిపో అని చెప్పేసరికి ఆ పర్సన్ కూడా భయపడి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా హీరో వాళ్ళందరికీ చెప్పి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ నుండి తన దగ్గరికి వెళ్ళి, నువ్వు టెన్షన్ పడొద్దని చెప్పి వెళ్ళిపోతుంది. మరోవైపు ఏమో నెక్స్ట్ మార్నింగ్ హీరో ఉండి కంపెనీకి వెళ్తే అన్ని కూడా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాగే ప్రాఫిట్స్ ఎన్ని వచ్చాయని చెప్పి అక్కడ మీటింగ్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే హీరోయిన్ నుండి తనకనేది ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేయడంతో హీరో ఏమో తన హీరోయిన్ రింగ్ టోనే పెట్టేసుకుని ఉంటాడు. అలా అప్పుడే హీరోయిన్ ఫోన్ చేయడం చూసిన వెంటనే హీరోయిన్ అది పిక్ చేసి, ఎందుకు ఫోన్ చేసావని అడిగితే, నేను హోటల్ దగ్గరికి వెళ్తున్నాను మీరు కూడా వస్తారు కదా అని చెప్పేసరికి హీరోని, నువ్వు అక్కడే వెయిట్ చేయి, నేను నీకు 10 minutesలో వచ్చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అయితే నేను హోటల్లో ఉంటానని చెప్పి తను అనేది ఫోన్ కట్ చేసి లోపలికి అనేది వెళ్తుంది. అలా హీరోయిన్ తినడానికి కూర్చుని
చేస్తుంటూ ఉంటే అక్కడికి మెంగ్ అనే అమ్మాయి వస్తుంది. తనతో పాటు చదివిన ఒక క్లాస్మేట్ కావడంతో హీరోయిన్ చూసి ఎప్పుడు జెల్సీ ఫీల్ అవ్వడంతో తన నుండి హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయిందని తెలుసుకొని తన దగ్గరకు వచ్చి, చూసావా నా హ్యాండ్ బ్యాగ్ ఎంత కాస్ట్లీదో, నీ దగ్గర ఇప్పుడు ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ కూడా లేవు కదా, నాకు తెలిసింది నీ ఫ్యామిలీ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయిపోయిందని చెప్పేసరికి హీరోయిన్ కోపం వచ్చి ఆ హ్యాండ్ బ్యాగ్ అనేది తీసుకుంటుంది. అది చూసి ఒక్కొక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇదంతా కూడా ఫేకే, నువ్వు ఇలాంటి ఫేక్ పెట్టుకుని రియల్గా తిరుగుతూ ఉంటున్నావా అని చెప్పేసరికి మెంగుకు అనేది కోపం వస్తుంది. అలా కోపం వచ్చి చాలా కోపంగా నీ ఫ్యామిలీ అంతా కూడా బ్యాంక్రప్ట్ అయిందని, ఇప్పుడు నీ దగ్గర మనీ లేవని, నా దగ్గర మనీ ఉన్నందుకు జెల్సీతోటి ఇలా మాట్లాడుతున్నావు కదా, నాకు అర్థమైపోయిందిలే అని చెప్పి, అలాగే నా హస్బెండ్ నీకు ఎవరో తెలియదు కదా, లూ కంపెనీలో పనిచేస్తున్నాడు, డైరెక్టర్ నా హస్బెండ్ అని చెప్పేసరికి హీరోయిన్ ఒక క్షణం నవ్వుకుంటుంది. అలా నవ్వుకున్నాక మెంగేం అవేం చెప్పుకోకుండా అలానే మాట్లాడుతూ ఉండేసరికి హీరోయిన్ నుండి కోపంగా, నీ ఫ్యామిలీకి ఎలా రెస్పెక్ట్ చేయాలో తెలియదు కదా, నేను రెస్పెక్ట్ నేర్పిస్తాను ఉండని చెప్పి తను అనేది చాలా గట్టిగా చంపల పైన అనేది కొట్టేస్తుంది. అలా కొట్టడంతో మెంగుండి ఇక్కడే చూస్తూ ఉండు, ఇప్పుడు నా హస్బెండ్ వచ్చి నిన్ను ఏం చేస్తాడో నీకే తెలుస్తుందని చెప్పేసరికి హీరోయిన్ నుండి నీ హస్బెండ్ ఏం చేయలేడని చెప్పి అలాగే తన్ని గట్టిగా అనేది పట్టేసుకుని, అలానే నీకు ఇప్పుడే చెప్పాను కదా మీ పేరెంట్స్ డిసిప్లిన్ నేర్పించలేదని, మళ్ళీ నీకు ఇంకొకసారి టీచింగ్ ఇవ్వాలేమని చెప్పి మళ్ళీ తను అనేది కొడుతుంది. అప్పుడే అక్కడికి మెంగ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసరికి కోపంగా, నా వైఫ్ని టచ్ చేస్తావా, నువ్వు అసలు ఇక్కడ బతకలేవని చెప్పేసరికి హీరోయిన్ ఏమో భయపడుతూ, ఇక్కడ చాలా మంది మేనేజర్స్ ఉన్నారు, ఈ హోటల్లో అసలు గొడవ సెట్ కాదని చెప్పి హీరోయిన్ అక్కడ ఉన్న మేనేజర్ అనేది పిలుస్తుంది. కానీ ఆ మేనేజర్ ఏమో పట్టించుకోకుండా అలానే అక్కడ ఆ పర్సన్ దగ్గరికి అనేది వెళ్తాడు. మెంగ్ వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి, క్షమించండి బాస్ నేను లేట్ అయ్యి వచ్చానని చెప్పేసరికి హీరోయిన్ అనేది షాక్ అయిపోతుంది. అలా షాక్ అయిపోయి వెంటనే నా హస్బెండ్ ఎవరో కాదు, లూ కంపెనీకి సంబంధించిన లూచని, ఇప్పుడు తను ఇక్కడికి వచ్చేస్తున్నాడు అని చెప్పేసరికి మెంగ్ వాళ్ళ హస్బెండ్ ఆలోచించి, సరే అయితే నీకు నేను 10 minutes ఇస్తాను, నీ హస్బెండ్ ఎవరు ఇక్కడికి రమ్మని చెప్పేసరికి హీరోయిన్ నుండి సైడ్కి అనేది వెళ్తుంది. అలా సైడ్కి వెళ్ళి హీరోకి అనేది ఫోన్ చేస్తే హీరో ఫోన్ అనేది తగలదు. అలా తగలకపోయేసరికి నా హస్బెండ్ 10 minutesలో వస్తాడని ఆల్రెడీ చెప్పాడు, ఇప్పుడే వెయిట్ చేయండి, ఖచ్చితంగా వచ్చి మీకు ఒక బుద్ధి చెప్తాడని చెప్పేసరికి మెంగ్ వాళ్ళ హస్బెండ్ అవేం పట్టించుకోకుండా, నీకు ఖచ్చితంగా నేను పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, నువ్వు నా వైఫ్ని అలా ట్రీట్ చేస్తావని చెప్పేసరికి మెంగ్ కూడా, నాకు అర్థమైంది, నువ్వు హీరో పేరు చెప్పుకొని ఇదల్లా కూడా తిరుగుతూ ఉన్నట్టున్నావు కదా, నీకు ఇప్పుడు హీరో వచ్చి హెల్ప్ చేస్తాడు అనుకుంటున్నావు, ఇలాంటి చీప్ ట్రిక్స్ అస్సలకి సెట్ కాదు నా హస్బెండ్ అని చెప్పేసరికి అప్పుడే అక్కడికి మెంగ్ వాళ్ళ హస్బెండ్ ఏమో అక్కడ వైన్ బాటిల్ తీసుకొని హీరోయిన్ కొట్టడానికి వెళ్తే వెంటనే హీరో వచ్చి అదే వైన్ బాటిల్ తోటి మెంగ్ వాళ్ళ హస్బెండ్ అనేది కొట్టేస్తాడు. అలా కొట్టడంతో అక్కడికి వచ్చిన మిగతా వాళ్ళందరూ కూడా పారిపోతారు. అప్పుడే హీరో ఏమో హీరోయిన్ దగ్గరకు వచ్చి, నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్తే హీరోయిన్ నుండి నేను బాగానే ఉన్నానని చెప్తాడు. అలాగే ఇదిగో వాళ్ళే నన్ను బుల్లి చేశారని చెప్పి నేను నీ వైఫ్ అన్నా కానీ వాళ్ళు నమ్మలేదంటే అప్పుడే మెంగ్ వాళ్ళ హస్బెండ్ ఏమో లేచి, నన్ను క్షమించండి బాస్, నేను ఏం చేయలేదు, ఇదిగో మెంగే నన్ను చాలా ఫోర్స్ చేసింది, నన్ను క్షమించండి బాస్ అని చెప్తే హీరో ఉండి, నేను కాదు క్షమించాల్సింది హీరోయిన్ అని చెప్పేసరికి హీరో వెంటనే మెంగ్ వాళ్ళ హస్బెండ్ వైపు తిరిగి అక్కడున్న గాజును అనేది తీసుకొని మెంగ్ ఫేస్ అనేది అప్పుడే గీకు, అప్పుడు కానీ నేను నమ్మనని చెప్పేసరికి మెంగ్ వాళ్ళ హస్బెండ్ తన దగ్గరికి అనేది వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతూ ఉండేసరికి హీరోయిన్ అనేది ఒక క్షణం షాక్ అయిపోతుంది. అలా వెంటనే ఇలాంటి పని చేయాల్సిన పని లేదు, నేను ఆల్రెడీ మిమ్మల్ని క్షమించేశానని చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మెంగ్ వాళ్ళ హస్బెండ్ ఏమో, నీ వల్లనే మా కంపెనీ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయిపోతుంది అని అంటూ ఉంటే మెంగ్ ఏమో, నువ్వు అసలు చేత కానీ వాడివాడిని, వాళ్ళిద్దరు కూడా అలానే గొడవ పడిపోతూ ఉంటారు. అలా గొడవ పడుతూ ఉంటే ఆ గొడవనంతా కూడా హీరోయిన్ వాళ్ళు చూస్తూ బయటకు అనేది వచ్చేస్తారు. అలా బయటకు వస్తే హీరో ఉండి వెంటనే మ్యారేజ్ ఆఫీస్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోమని తన డ్రైవర్కి అనేది చెప్తాడు. అలా వెళ్ళిన వెంటనే హీరో అలాగే హీరోయిన్ కూడా ఇద్దరు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వచ్చిన వెంటనే హీరోయిన్ ఉండి, ఆల్రెడీ మనది ఎలాగో కాంట్రాక్ట్ మ్యారేజే కాబట్టి ఖచ్చితంగా నాకు చాలా మనీ వస్తాయని చెప్పేసరికి హీరో ఉండి, నువ్వన్నీ కూడా అబద్ధాల అమ్మాయివే అని కోపంగా తిడతాడు. అలా నెక్స్ట్ డే హీరో అనేది హీరోయిన్ తన ఇంటికి అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంటికి తీసుకొని వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ ఒక రూమ్లోకి వెళ్దామని చూస్తే అప్పుడే అక్కడికి మేడ్స్ అందరు కూడా వస్తారు. మేడ్స్ రావడంతో వాళ్ళని అనేది అక్కడ నుంచి పంపించేసాక హీరోయిన్ ఒక రూమ్లోకి అనేది వెళ్తుంది. ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ అనేది షాక్ అయిపోతుంది హీరోయిన్, ఎందుకంటే అక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన వస్తువులన్నీ ఉంటాయని హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అనేది తనకు చెప్పడంతో చూస్తూ ఉంటే అందులో ఒక చిన్న ఫోటో అనేది ఉంటుంది. ఆ ఫోటోని చూసిన వెంటనే హీరోయిన్ నుండి సేమ్ నాలాగానే ఉంది, నేను చిన్నగా ఉన్నప్పుడు ఎలా అయితే ఉన్నాను ఆ ఫోటో కూడా అలానే ఉందని చెప్పి ఆ ఫోటో పైన ఉన్న లాకెట్ అనేది
తీసుకోవాలని చూస్తూ ఉంటుంది హీరోయిన్. తన దగ్గరికి వెళ్ళిన వెంటనే ఒక చెయ్యి వచ్చి హీరోయిన్ అనేది ఆపేస్తుంది. అది చూసి తను భయపడిపోతూ ఉంటే అప్పుడే హీరో వచ్చి, నువ్వు ఇక్కడ ఏం పని చేస్తున్నావు, ఈ రూమ్ లోకి ఎవరిని కూడా రావద్దని చెప్పాను కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని హీరోయిన్ అనేది గట్టిగా పంపించేస్తాడు. అలాగే అక్కడ పనిచేస్తున్న ఇంకొక మేడుకు కూడా తను అనేది ఈ డోర్ ని లాక్ చేసి ఇంకెప్పుడు కూడా ఈ డోర్ లోకి ఎవరు కూడా రానట్టు చేయమని అక్కడ పనిచేసే పెద్ద మేడుకు అనేది చెప్పి తను అనేది బయటికి పంపించేస్తారు. తర్వాత హీరో కోపంగా, మనది కేవలం కాంట్రాక్ట్ వైఫ్ కాబట్టి నువ్వు ఇలాంటి పనులు అన్ని కూడా బుడికించుకోవాల్సిన పని లేదని చెప్పి హీరోయిన్ అనేది నువ్వు సపరేట్ రూమ్ లో పడుకోవాలని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ కూడా, నాకు ఈ నటి గురించి కూడా అసలు ఏ సంబంధం కూడా లేదు, నాకు మనీ ఇస్తే చాలు, ఇంకంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి హీరో కూడా తన కార్డు అనేది ఇచ్చేస్తాడు. ఆ కార్డుని తీసుకుని హీరోయిన్ చాలా థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడంతో హీరో ఉండి, ఆ ఫోటో నీదే అని నీకు ఎలా చెప్పగలను ఈడియట్ అని మనసులో అనేది తిట్టేసుకుంటాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ కూడా హ్యాండ్ బ్యాగ్స్ గురించి అనేది మాట్లాడుకుంటూ ఉంటారు. అలా హ్యాండ్ బ్యాగ్ హీరోయిన్కి చాలా బాగా నచ్చడంతో నెక్స్ట్ డే కూడా ఒక ఆక్షన్ జరుగుతుంది కదా, అందులోన చాలా మంచి బ్యాగ్స్ వచ్చాయంట అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా తన బెస్ట్ ఫ్రెండ్ అనేది హ్యాక్ చేసుకుంటుంది. అలా హ్యాక్ చేసుకొని మన ఇద్దరం కూడా కలిసి ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని మాట్లాడుతూ ఉంటే అప్పుడే హీరో అనేది ఒక డ్రెస్ని తీసుకొచ్చి, మనము మా గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళాలి కాబట్టి డ్రెస్ వేసుకో, అప్పుడే మనము లీగల్గా కప్పులు అని తనకు కూడా తెలుస్తుంది అని చెప్పేసరికి హీరోయిన్ నుండి ఇప్పుడా అని అంటే, అవును రేపు మార్నింగ్ వచ్చి నేను నిన్ను తీసుకుని వెళ్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో, మా అంకుల్ చాలా మంచి వాళ్ళలాగా ఉన్నాడు కదా, అందుకే నీకు ఇంత కాస్ట్లీ డ్రెస్ తెచ్చాడని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నెక్స్ట్ మార్నింగ్ ఆ డ్రెస్ వేసుకుని అనేది స్టెప్స్ పై నుంచి దిగుతూ వస్తుండేసరికి హీరో అనేది స్టన్ అయి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే చూసినప్పుడు చాలా క్యూట్ గా అలాగే చాలా అందంగా కనిపించడంతో హీరో ఉండి అలానే చూస్తుండిపోతూ ఉంటే హీరోయిన్, సరే అయితే మనం ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పేసరికి హీరో కూడా ఆ పదాన్ని తను అనేది కార్లో తీసుకుని వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ పా లాగే వాళ్ళ మదర్, హీరో వాళ్ళ గ్రాండ్ పా లాగే వాళ్ళ మదర్ కూడా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి అనేది వస్తుంది. తన పేరు వచ్చేసి బాయ్ అయి ఉంటుంది. అలా హీరోని చిన్నప్పటి నుంచి కూడా లవ్ చేస్తూ ఉంటే అప్పుడు హీరో వాళ్ళ గ్రాండ్ మా ఏమో తనకు ఒక జెడ్ పెండెంట్ ఇవ్వడంతో ఇది ఇంకా ఇప్పటికి కూడా వర్తే కదా, నేను హీరోని పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్తూ ఉంటే వాళ్ళు కూడా హీరోకి ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు. కానీ అప్పుడే హీరో అనేది హీరోని పెళ్లి చేసుకుని రావడంతో వాళ్ళంతా షాక్ అయిపోతారు. బాయ్ ఏమో ఫ్యూజ్లు అనేది ఎగిరిపోతాయి. తర్వాత వాళ్ళ గ్రాండ్ పా ఉండి, అవును నేను మొన్న తినతోటే కదా వీడియో కాల్ మాట్లాడిందంటే, అవును గ్రాండ్ పా తనే నా వైఫ్ అని చెప్పేసరికి తనకి ఎంత మనీ ఇచ్చి ఇప్పటికి ఇక్కడికి తీసుకొచ్చామని వాళ్ళ గ్రాండ్ పా నమ్మకపోయేసరికి, మీరు ఇలా నమ్మరని నాకు తెలుసు అందుకే ఇదిగోండి అని చెప్పి వాళ్ళు అనేది మ్యారేజ్ సర్టిఫికేట్ పేపర్స్ అనేది ఇస్తాడు. అలా సర్టిఫికేట్స్ ఇచ్చిన వెంటనే హీరో వాళ్ళ మదర్ ఏమో తన దగ్గరకు వెళ్ళి, నాకు సంబంధించిన ప్రతి జ్యువెలరీ కూడా ఇప్పుడు నా కోడలికే, తను నేను చాలా బాగా చూసుకోవాలని చెప్పి అలాగే ఫ్యామిలీకి సంబంధించిన బ్రాస్లెట్ కూడా హీరోయిన్ కని చెప్పేసరికి, అలాగే నా దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి అన్ని కూడా నీకు ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా చాలా థ్యాంక్స్ అని చెప్పేస్తుంది. హీరో ఏమో అవన్నీ వింటూ ఉంటే అప్పుడే బాయ్ తన దగ్గరకు వచ్చి, మీ గ్రాండ్ మా చనిపోతే ఈ బ్రాస్లెట్ ని నాకు ఇచ్చింది, ఇప్పుడు దీనికి ఏ వాల్యూ కూడా లేదని బాయ్ అడిగేసరికి హీరో ఉండి వెంటనే తన అసిస్టెంట్ వైపు అనేది చూస్తాడు. అలా తన అసిస్టెంట్ వైపు చూస్తే తను వెంటనే తన మొత్తాన్ని కూడా పగలగొట్టే అని చెప్పేసరికి అసిస్టెంట్ కూడా తన దగ్గరికి వెళ్ళి ఆ బ్రాస్లెట్ అనేది మొత్తాన్ని తీసుకొని ముక్కలు చేసేస్తాడు. అది చూసిన బాయ్ ఏమో చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అలా కోపంగా చూస్తున్నా కానీ హీరో ఏం పట్టించుకోకుండా, అవి నాకు అసలు ఇప్పుడు ఇష్టమే లేదు, అలాగే నిన్ను పెళ్లి చేసుకోవడం కూడా నాకు అస్సలు ఇష్టం లేదు, మా గ్రాండ్ మాకి చెప్పినా కానీ మా గ్రాండ్ మా అసలు వాటిని పట్టించుకునేది కూడా కాదని చెప్పి, ఇప్పటి నుంచి నువ్వు మాకు దూరం ఉంటేనే చాలా మంచిదని చెప్పేస్తాడు హీరో. అది విన్న బాయ్ ఏమో చాలా కోపంగా హీరోయిన్ వైపు చూస్తూ వెంటనే తన ఫేస్ లోకి స్మైల్ తెచ్చేసుకొని, నేను హీరోయిన్ కి మొత్తాన్ని కూడా ఫ్యామిలీ మొత్తాన్ని చూపిస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. ఎందుకంటే ఆల్రెడీ బాయ్ది ఎలాంటి వ్యక్తిత్వం హీరోయిన్ కి అనేది అర్థమైపోయి ఉంటుంది. అలా బయటకు వచ్చిన వెంటనే హీరోయిన్ ఉండి నీ ఒరిజినల్ ఫేస్ లోకి రావచ్చు అని చెప్పేసరికి, ఇదే కాదు ఇంకో ప్లేసెస్ ఉన్నాయి పదని చెప్పి ఒక వైన్ బార్ లాగా ఉండే ఒక ప్లేస్ కి అనేది తీసుకుని వెళ్తుంది. అలా డోర్ లాక్ చేసిన వెంటనే, బాయ్ ఉండి నువ్వు ఆల్రెడీ హీరో రూమ్ లో ఒక ఫోటోని చూసింటావు, అది నా ఫోటోని, మేమిద్దరం కూడా కలిసి చిన్నప్పుడు చాలా లవ్ చేసుకున్నాము, ఆ ఫోటో నేను అలా పెట్టుకున్నాడు, అలాగే ఇప్పుడు నేను కూడా ప్రెగ్నెంట్, చూడు నువ్వు ఈ ఫొటోస్ నమ్మకపోతే అని చెప్పేసరికి హీరోయిన్ అనేది ఆ ఫొటోస్ చూస్తుంది. కానీ ఆ ఫొటోస్ లో హీరో తోటి కలిసి పడుకున్నట్టు తప్ప ఇంకేం లేకపోవడంతో, నేను ఆల్రెడీ హీరోని పెళ్లి చేసుకున్నాను, ఇలాంటి ట్రిక్స్ అస్సలు నా దగ్గర పనిచేయవని చెప్పేసరికి బాయ్ కోపం వచ్చి కొట్టడానికి వెళ్తే హీరోయిన్ నుండి, ఇలానే కొడితే ఇంకా నేను కూడా నీకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది, నువ్వు ఇలాంటి నీ లిమిట్స్ లో నువ్వు ఉంటేనే బాగుంటుందని చెప్పేసరికి
బాయ్ అనేది కోపడుతూ ఉంటుంది. అలా కోపడుతూ ఉండేసరికి హీరోయిన్ ఉండి నువ్వు ఇలానే ఉంటే నాకు తెలియదు, అలాగే హీరో నన్నే లవ్ చేస్తున్నాడు, అలాగే నాతో పాటే ఉంటాడని చెప్పేసరికి బాయ్ కోపం వచ్చి గట్టిగా తిట్టడానికి వెళ్తే అప్పుడే హీరోయిన్ అనేది బాయ్ అనేది కొట్టేస్తుంది. అలా కొట్టడంతో అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్ పా అలాగే వాళ్ళ మదర్ కూడా వస్తారు. అలా మదర్ రావడం చూసిన బాయ్ ఏమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి హీరోయిన్ నన్ను ఎలా కొట్టిందని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళి అస్సలు నేను తనని కొట్టలేదు, తనే నన్ను బుల్లి చేసిందని చెప్తూ ఉంటుంది. అలా చెప్తూనే ఉండేపాటికి హీరో వాళ్ళ బాయ్ అయితే తిట్టేస్తూ ఉంటాడు. అలాగే హీరోయిన్ అంతటితో ఆగకుండా బాయ్ ప్రెగ్నెంట్ కదా, అది కూడా హీరో తోటి కలిసి ప్రెగ్నెంట్ అయిందంట, ఇదిగో ఫొటోస్ కూడా నాకు చూపించిందని చెప్పేసరికి వాళ్ళ హీరో వాళ్ళ గ్రాండ్ పా అలాగే వాళ్ళ మదర్ కూడా హీరో వైపు అనేది చూస్తారు. హీరో మా ఫొటోస్ వైపు చూసిన వెంటనే అర్థం ఇవన్నీ కూడా రియల్ ఫేక్ అని వాళ్ళ గ్రాండ్ పా అడిగేసరికి ఇవన్నీ కూడా ఫేక్, అసలు ఇవే నేను కూడా కాదు, ఇవన్నీ కూడా ఎవరు కావాలని ఇలా క్రియేట్ చేస్తారు, అసలు వాళ్ళ మాటలు నమ్మొద్దని చెప్పి హీరోయిన్ అనేది బయటికి లాక్కొని వస్తాడు. అలా తన రూమ్ లోకి వెళ్ళిపోతూ ఉండేసరికి అక్కడ బాయ్ని కూడా పట్టించుకోకుండా హీరో వాళ్ళ గ్రాండ్ పా లాగా వాళ్ళ మదర్ కూడా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన బాయ్ అమ్మ ఇంకా నువ్వు ఇలానే ఉంటే ఖచ్చితంగా నువ్వు నన్ను ఫేస్ చేయాల్సిందని కోపంగా తిట్టుకుంటూ ఉంటారు. మరోవైపు ఏమో జావ్ అనే పర్సన్ ని కొంతమంది రౌడీస్ అనేది బాగా కొడుతూ ఉంటారు. ఎందుకంటే జావ్ దగ్గర మనీ లేకపోవడంతో వాళ్ళ దగ్గర తీసుకున్న మనీ ఇవ్వడు. అలా ఇవ్వకపోయేసరికి ఆ జావ్ ఏమో ఇన్ని రోజులు హీరోయిన్ నా దగ్గర ఉండేది, తను నాకు మనీ ఇచ్చేది, కానీ ఇప్పుడు తనతో నాకు బ్రేకప్ అయింది కాబట్టి నా దగ్గర మనీ లేవునని కొద్ది రోజులు టైం ఇవ్వండి అని చెప్పేసరికి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతే అప్పుడు అక్కడికి బాయ్ అనేది వస్తుంది. అలా బాయ్ వచ్చి నువ్వు హీరోయిన్ పైన రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నావు అని అంటే తను నీకు ఎలా తెలుసు అని అడిగేసరికి తన నుండి మనీ ఇచ్చి జాన్ అనేది తన కంట్రోల్ లేకనే తెచ్చుకుంటుంది. మరోవైపు ఏమో హీరో అలాగే హీరోయిన్ ఇద్దరు కూడా రూమ్ లోకి వెళ్ళి తన నుండి నువ్వు బాయ్ చెప్పిన మాటలు అసలు కూడా నమ్మొద్దు, అసలు తను మంచిదే కాదని చెప్తూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరో వాళ్ళ గ్రాండ్ పా అలాగే వాళ్ళ మదర్ కూడా వాళ్ళు ఏం గొడవ పడుతున్నారో చూద్దామని వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ బయట అనేది వాళ్ళ మాటలన్నీ కూడా వింటూ ఉంటే అప్పుడే హీరో ఉండి వాళ్ళన్నీ చూస్తూ ఉంటాడు. అలా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని అర్థం చేసుకుని వాళ్ళ గ్రాండ్ పా అనేది ఇక్కడే కలిసి డిన్నర్ చేద్దాము, డిన్నర్ చేసినాక వెళ్దురు అని చెప్తే వాళ్ళ హీరో వాళ్ళ మదర్ ఏమో నీకు నా కలెక్షన్ చూపిస్తాను పదమ్మా అని చెప్పి జ్యువెలరీ దగ్గరికి అనేది తీసుకొని వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ అవన్నీ కూడా చూసి ఇవి చాలా కాస్ట్లీవి, ఇలాంటివి నేను ఎప్పుడు కూడా చూడలేదు, ఎంత బాగున్నాయని చెప్పి మొత్తం తిరుగుతూ ఉంటే ఇవన్నీ కూడా నీకే, ఇందులో పాటు ఇంకొక మంచి గిఫ్ట్ కూడా ఉంది, ఆ గిఫ్ట్ నీకు ఇస్తానని చెప్పేసరికి ఒక బాక్స్ లాంటి గిఫ్ట్ అనేది ఇస్తుంది. అది చూసిన హీరోయిన్ ఏమో అందులో ఏమున్నాయి, ఎంత కాస్ట్లీ వస్తువులు ఉన్నాయని చాలా హ్యాపీగా ఓపెన్ చేయాలని చూస్తే వాళ్ళ మదర్ అండి ఇప్పుడు కాదు ఇది ఓపెన్ చేయాల్సింది, నువ్వు ఇంటికి వెళ్తావు కదా అప్పుడు ఓపెన్ చేయమ్మా మీ రూమ్ లో, అప్పుడు నీకు ఆ సర్ప్రైజ్ చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని లోపలికి అనేది తీసుకుని వెళ్ళిపోతుంది. అక్కడ చూస్తే అవి చూసిన వెంటనే తన నుండి షాక్ అయిపోతుంది. షాక్ అయ్యి ఎందుకంటే ఇట్లాంటివి నేను అసలు వాడని హీరోకి చూపిస్తే ఖచ్చితంగా నన్ను తిట్టేస్తాడని చెప్పి తననేది కార్లో కూడా చాలా గట్టిగా పట్టేసుకుని ఉంటుంది. అలా పట్టుకొని వెళ్తూ ఉండేసరికి హీరో మా మదర్ ఉండి ఏ గిఫ్ట్ ఇచ్చింది అందుకే అంత సీక్రెట్ గా పెట్టుకున్నావని చెప్తే హీరో ఉండి అది నీకు చెప్పనని ఇంటికి వెళ్ళేదాకా అలానే తీసుకుని వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వెళ్ళేసరికి అక్కడ హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ జియా కూడా ఉంటుంది. అలా తనుండి నేను కేవలం మీ ఇంటి దగ్గర 3 days మాత్రమే ఉంటాను, నాకు హెల్ప్ చేయని హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అనేది అడుగుతుంది. అప్పుడు హీరోయిన్ కూడా హీరో వైపు తిరిగి 3 days టైం ఇవ్వచ్చు కదా అని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ వాళ్ళ డాడీ ఫోన్ చేయడంతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. అలా వాళ్ళ డాడీ ఉండి మన కంపెనీ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయిపోయిందని చెప్పలేక అలానే మాట్లాడుతూ ఉండేసరికి హీరో నుండి డాడీ మీ వెనక ఎవరున్నారని చెప్పేసరికి వాళ్ళ డాడీ ఉండి వెనక్కి చూసి వాళ్ళంతా కూడా మళ్ళీ హౌస్ ని రీడిజైన్ చేయడానికి వచ్చారు, మీ మదర్ గురించి తెలిసిందే కదా అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ ఉండి తన మనసులోన వాళ్ళు రీడిజైన్ చేయడానికి వస్తే వాళ్ళ నంబర్ ప్లేట్లు ఎందుకు బ్యాంక్ మేనేజర్ లాగా ఉన్నాయని చెప్పేసరికి వాళ్ళ నుండి అవేం పట్టించుకోవద్దమ్మా, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను, ఎక్కడున్నాక నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. మరోవైపు ఏమో వాళ్ళ డాడీ ఉండి మొత్తం కంపెనీ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయిపోయిందని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ కూడా వాళ్ళిద్దరూ హీరో దగ్గరికి వెళ్ళి అడగాలని చూస్తే తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఇదిగో మళ్ళీ ఇప్పుడు మనకి ఆక్షన్ జరుగుతుంది కదా మనం అక్కడికి వెళ్దాం, అక్కడ చాలా కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ వస్తున్నాయి అంట అని చెప్పేసరికి వాళ్ళిద్దరు కూడా వెళ్తూ ఉంటే హీరో ఉండి నేను ఏమైనా హెల్ప్ చేయాలని అంటే నీ హెల్ప్ అస్సలు వద్దు, మా వల్ల నువ్వు ట్రబుల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, మేము వెళ్తాము నువ్వు టెన్షన్ పడొద్దని చెప్పి వాళ్ళు అనేది వెళ్తూ ఉంటారు.
అప్పుడు హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో బాయ్ అంకుల్ అని చెప్పి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అక్కడ యాక్షన్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక బ్యాగ్ అనేది పెట్టింటారు. అది చాలా కాస్ట్లీ కావడంతో హీరోయిన్ నుండి 2 మిలియన్ పెట్టి కొనుక్కోవాలని చూస్తే అప్పుడే అక్కడికి బాయ్ వచ్చి 4 మిలియన్ అని అంటుంది. అలా 4 మిలియన్ అని చెప్పేసరికి హీరోయిన్ నుండి ఆలోచిస్తూ ఉంటా. అలాగే తన నుండి 8 మిలియన్ కనే చెప్తుంది. కానీ అంతకి డబల్గా బాయ్ ఏమో 20 మిలియన్ అని చెప్పేసరికి అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. మళ్ళీ అప్పుడే బాయ్ ఉండి తన దగ్గర అంత మనీ లేకపోవడంతో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్కి ఫోన్ చేసి మనీ అడిగితే వాళ్ళేమో మనీ వేయరు. అలా వేయకపోయేసరికి హీరోయిన్ బాయ్ దగ్గర ఉన్న కాస్ట్లీ పెండెంట్ లాంటిది అనేది అక్కడ ఉన్న వాళ్ళకి అనేది ఇచ్చేస్తుంది బాయ్. అప్పుడే అక్కడికి హీరో అనేది వస్తాడు. అలా హీరో వచ్చి ఇది ఆల్రెడీ మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్నా కానీ అంతకంటే ఎక్కువ మనీ పెట్టి ఒక పర్సన్ కొనుక్కున్నాడని చెప్పేసరికి ఆ పర్సన్ ఎవరు ఫస్ట్ నాకు తెలియాలని చెప్తే అప్పుడే అక్కడికి హీరో అనేది వస్తాడు. అలా హీరో వచ్చి ఇది నా వైఫ్ కోసం నేను ఆల్రెడీ కొనుక్కున్నానని చెప్పి తన హీరోయిన్ అనేది హక్ చేసుకుంటాడు. అది చూసిన బాయ్ ఏమో కోపంగా తిట్టుకుంటూ ఉంటే అప్పుడు హీరోయిన్ నుండి చాలా థ్యాంక్స్ హస్బెండ్ నా కోసం ఇంత మంచి గిఫ్ట్ ఇస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని హీరోయిన్ అనేది ఆ బ్యాగ్ని ఖర్చుకొని ఇంటికి అనేది వస్తుంది. అప్పుడే హీరో అక్కడున్న బాక్స్ అనేది ఓపెన్ చేయాలని ఆ బాక్స్ని తీసుకుంటూ ఉంటే హీరోయిన్ మా బాక్స్ అస్సలు ఓపెన్ చేయకూడదు ఇది నా గిఫ్ట్ అని చెప్తే హీరో ఉండి నువ్వు నా వైఫ్ కాబట్టి నీ గిఫ్ట్ కూడా నా గిఫ్టే అది కూడా మా మదర్ ఇచ్చింది కాబట్టి నేను ఎలాగైనా కూడా ఓపెన్ చేస్తానని చెప్పి ఇద్దరు కూడా లాక్కుంటూ ఓపెన్ చేయడానికి అనేది వెళ్తే అందులో ఉన్న వస్తువులు అనేవి కింద పడిపోతాయి. అవి చూసిన హీరో అనేది షాక్ అయిపోతాడు. ఎందుకంటే అందులో ఉన్న కాండమ్స్ చూసి హీరో నుండి ఇన్ని రోజులు నీకు చూపించకపోవడానికి ఇదే కారణము ఇది నాకు అసలు తెలియదు మీ మదర్ని అడిగి మీ మదరే ఇచ్చారని చెప్పి హీరో నుండి నార్మల్గా మాట్లాడుతూ ఉండేసరికి హీరో అసలు తన మాటలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాకుండా అలానే ఇంకొకసారి చెప్పానంటే నాకు తెలియదు అని చెప్పి హీరో నుండి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే హీరో తన దగ్గరకు లాక్కుంటే కరెంట్ అనేది వెళ్ళిపోతుంది. అలా కరెంట్ పోయిన వెంటనే హీరో ఉండి ఒక మూలక అనేది కుక్క పిల్లలా ముడుచుకొని పోతాడు. అది చూసిన హీరో నుండి నీకు ఏం జరిగిందని అంటే హీరో కోపంగా అసలు నన్ను టచ్ చేయొద్దని చెప్పేస్తాడు. అది చెప్పిన వెంటనే హీరోకి అనేది ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తొస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో సేమ్ హీరో అలానే ఉండిపోయి ఉంటాడు. అది గుర్తు తెచ్చుకొని హీరోయిన్ అనేది నార్మల్ చేయడానికి ఒక పాట అనేది పాడుతుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ అక్కడ పనిచేస్తున్న పెద్ద మేడైన చంద్ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది హీరోకి చీకటి అంటే ఎందుకు భయం అని అంటే మేడేమో బాస్ని 5 years ఉన్నప్పుడు ఒక డార్క్ హౌస్లో అలానే పెట్టారు 3 days దాకా అందుకే భయం అని చెప్పేస్తుంది. అప్పుడు హీరోయిన్ ఏమో అక్కడున్న ఎలక్ట్రిక్ అన్ని కూడా లైట్స్ అనేవి కింద పెట్టి అలాగే స్టెప్స్కి పెట్టి ఇప్పుడు కరెంటు పోయినా అసలు భయం ఉండదు అని అంటూ ఉంటుంది. అప్పుడు అక్కడికి హీరో వచ్చి ఇదంతా కూడా ఎందుకు చేస్తావని అంటే నీకు చీకటి అంటే భయం కదా ఇప్పుడు కరెంటు పోతే ఇదంతా కూడా వెలుగుతాయి అప్పుడు నువ్వు అసలు భయపడకుండా ఉంటావు అని చెప్పేసరికి హీరో ఉండి హ్యాపీ ఫీల్ అవుతాడు. తర్వాత అక్కడికి తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చి ఇలాంటివి కూడా నువ్వు చూస్తావా కొంపదీసి మా అంకుల్ ఏమైనా లవ్ చేస్తున్నావా ఏంటి చెప్పని చెప్పేసరికి హీరోయిన్ నుండి భయపడి వెనక్కి జరుగుతూ ఉంటుంది. అప్పుడు అంతటితోటి వినకుండా హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ నుండి నాకు చెప్పొచ్చు కదా నేను కూడా హెల్ప్ చేస్తాను మా అంకుల్ని నీ ముగ్గులో దింపుకోవడానికి అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోకుండా అలానే తన ఫోన్ అనేది చూస్తూ ఉంటే అప్పుడే వాళ్ళ డాడీ అనేది ఫోన్ చేస్తాడు. అది చూసిన హీరోయిన్ భయపడితే ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి మా అంకుల్ని కూడా కనుక్కుంటే ఇంకా భయం వేస్తుంది మా డాడీ వాళ్ళు తిడతారని చెప్పేసరికి వాళ్ళిద్దరికి కూడా మేడ్ గెటప్ అనేది తెస్తారు. అలా కండ్ల నీళ్ళు కారుతున్నట్టు అలాగే అక్కడున్న మేట్స్ అందరికీ కూడా మమ్మల్ని రౌండ్ అప్ చేయమని చెప్పేటట్టు ఫోన్ అనేది తీసుకొని ఏడుస్తూ ఫోన్ అనేది లిఫ్ట్ చేస్తుంది. అలా లిఫ్ట్ చేసి డాడీ చూసారా నన్ను ఎంతమంది బుల్లి చేస్తున్నారో ఇక్కడ ఉన్న మేట్స్ అందరికీ నన్ను ఫోర్స్ చేస్తున్నారు నన్ను టాయిలెట్ క్లీన్ చేపిస్తున్నారు మీరే హెల్ప్ చేయాలని చెప్పేసరికి హీరోయిన్ ఫోన్ అనేది పక్కన పడేసి మిగతా మేట్స్ తోటి అనేది కాళ్ళతో కొడుతున్నట్టు యాక్టింగ్ చేయమని చెప్తుంది. వాళ్ళు కూడా అలానే చేస్తూ ఉండేసరికి హీరోయిన్ వెంటనే ఆ ఫోన్ తీసుకొని చూడండి వాళ్ళు నన్ను ఎలా కొట్టారని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో అనేది వస్తాడు. అలా హీరో రావడం చూసిన మిగతా మేట్స్ అందరూ కూడా భయపడి సైడ్కి వెళ్ళిపోతే అప్పుడే హీరో అనేది హీరోయిన్ దగ్గరికి వస్తాడు. అది చూసిన వాళ్ళ పేరెంట్స్ ఏమో అతను ఎవరని చెప్తే తినే ఈ ఇంటికి ఓనర్ అని చెప్పేస్తారు. అది చూసిన వాళ్ళేమో సరే అయితే మేము తొందరనే వస్తామని చెప్తే హీరోయిన్ ఏమో మనీ పంపించండి అన్నా కానీ వాళ్ళ పేరెంట్స్ అనేది మనీ పంపించారు. తర్వాత హీరోయిన్ వాళ్ళ కంపెనీ మొత్తానికి కూడా బ్యాంక్రప్ట్ అయిందని అర్థం చేసుకున్న హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా మా ఫ్యామిలీ వాళ్ళకి అని చెప్పేసరికి హీరో ఏమో మంది కేవలం కాంట్రాక్ట్ మ్యారేజే కాబట్టి ఇలాంటి హెల్ప్స్ ఏమి ఉండవని చెప్పేసరికి హీరో కిస్ చేసిన వెంటనే ఇదంతా కూడా బాయ్ ఫ్యామిలీ వాళ్ళే చేశారని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా బాయ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి అనేది వెళ్తుంది. అది తెలుసుకున్న హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఉండి హీరోకి వెంటనే ఫోన్ చేసి హీరోయిన్ ఏమో బాయ్ ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది నువ్వు తను సేవ్ చేయని చెప్పేసరికి హీరో నేను వెంటనే తన దగ్గరికి వెళ్తానులే అని చెప్తుంది. మరోవైపు మా హీరోయిన్ నుండి బాయ్ దగ్గరికి వెళ్ళి నీకు ఎంత ధైర్యం ఉంటే మా ఫ్యామిలీని ఎందుకు బ్యాంక్రప్ట్ చేసావని బాయ్ని అడుగుతూ ఉంటే బాయ్ ఏమో నీకు ఆ రీజన్ తెలియదు రీజన్ తెలియకుండా ఇలా చేస్తావని చెప్పేసరికి హీరోయిన్
నుండి అర్థం చేసుకొని హీరో నన్ను పెళ్లి చేసుకుంటే నన్నేం చేయమంటావు అని చెప్పేసరికి, సరే అయితే మీ ఫ్యామిలీ మొత్తం కూడా నార్మల్ అయిపోవాలంటే నువ్వు వెంటనే ఈ కత్తి తీసుకొని నీ ఫేస్ అనేది ఘాటు పెట్టి అప్పుడు హీరో ఆ ఫేస్ నుంచి చూడలేక నీకు డివోర్స్ ఇచ్చేస్తాడు. అప్పుడు నేను హీరో దగ్గరకు వెళ్ళొచ్చు, నీ ఆప్షన్ నీ ఇష్టం అని చెప్పేసరికి హీరోయిన్ ఏం ఆలోచించుకోవాలో అర్థం కాక అలానే ఉండిపోతూ ఉంటుంది. అప్పుడు బాగుండి నీకు ఇది ఒక ఆప్షన్ తప్ప ఇంకేమీ లేదు, నీ ఇష్టము, మీ పేరెంట్స్ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయి చనిపోతే ఏం చేస్తామని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ అనేది ఆ కత్తి తీసుకొని తన దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో అనేది వస్తాడు. అలా హీరో వచ్చి ఆ కత్తిని లాక్కొని ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి తన దగ్గరికి వెళ్ళేసరికి హీరోయిన్ నుండి నేను బాగానే ఉన్నాను చెప్తాడు. అప్పుడే బాయ్ వైపు తిరిగి నువ్వేనా ఇదంతా చేసిందని చెప్తే అవును నేనే చేశానని చెప్తాడు. నా వైఫ్ కూడా ఇంకా ఏమైనా ఏంటి నీ ఖచ్చితంగా చంపేస్తానని హీరో చెప్పేసరికి నాకు తెలిసి నువ్వు ఇలా చేస్తావని, కానీ నువ్వు ఆల్రెడీ నాకు బీట్స్ ఇచ్చావు కదా 2 బీట్స్, అందులోనే నేను ఇవి వాడుకోవచ్చు, ఒకటి వాడుకుంటున్నానని చెప్పేసరికి హీరో కూడా సరే అయితే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని నీకు 2 బీట్స్ ఇచ్చాను హెల్ప్ చేయడానికి, కానీ నువ్వు ఇలాంటి వాటికి యూజ్ చేస్తావని నాకు అసలు అనుకోలేదని చెప్పి అక్కడ ఉన్న బాయ్ని ఇంకేమనలేక హీరోయిన్ అనేది లాక్కొని బయటకు అనేది వచ్చేస్తాడు. అలా ఇంటికి తీసుకొని వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ నుండి కోపంగా తనని హర్ట్ చేసినా కానీ తను ఏమి కూడా చేయకుండా ఇక్కడికి వచ్చావు కదని చెప్తే హీరో ఉండి కేవలం తనకి సారీ మాత్రమే చెప్తాడు. అలా చెప్పేసరికి హీరోయిన్ కోపంగా నేను ఇక్కడ ఉండాలనుకోవట్లేదని చెప్పి బయటకు అనేది వచ్చేస్తుంది. అలా వచ్చి డైరెక్ట్ గా హీరో అనేది ఇంతకుముందు సీక్రెట్ రూమ్ గా లాక్ అయిపించింది తన దగ్గరికి వెళ్ళి అనేది డోర్ అనేది ఓపెన్ చేయడానికి చూస్తా డోర్ అనేది ఓపెన్ కాదు. అప్పుడే మళ్ళీ అక్కడికి హీరో వచ్చి నీకు ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ ఇదే చేస్తున్నావని హీరోయిన్ అనేది తిట్టేస్తాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ నుండి తన బెస్ట్ ఫ్రెండ్ కి అనేది నిజంగానే మీ అంకుల్ బాయ్ని లవ్ చేస్తున్నాడు, అందుకే నన్ను ఆ డోర్ దగ్గర కూడా తీసుకుని వెళ్ళట్లేదు, ఆ డోర్ లో నా ఎన్ని ఫొటోస్ ఉన్నాయో తెలుసు, అలాగే తన సీక్రెట్ రూమ్ లాగా పెట్టుకున్నాడని చెప్పేసరికి మళ్ళీ హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ నేను అడిగిన దానికి నువ్వు అసలు సమాధానమే చెప్పట్లేదు, కొంప తీసి నువ్వు మా అంకుల్ని లవ్ చేస్తున్నావా ఏంటని చెప్తే హీరోయిన్ నుండి అస్సలు లేదు, కానీ తను నాకు బాయ్ అంటే అసలు ఇష్టం లేదని చెప్పేసరికి సరే అయితే మనం ఆ రూమ్ వెళ్ళి ఓపెన్ చేద్దాం పదా అని ఆ రూమ్ దగ్గరకు అనేది వెళ్తారు. కానీ ఆ రూమ్ అనేది లాక్ చేయడంతో ఇది రూమ్ ని లాక్ చేసేసారు, మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా చూడగలమని చెప్తే సరే అయితే దాన్ని కొడదామని చెప్పి తను అనేది కొట్టడానికి వెళ్తే అప్పుడే అక్కడికి మేడ్ అనేది వస్తుంది. అలా మేడ్ వచ్చి మీరు దాన్ని తన్నినా కానీ అసలు డోర్ ఓపెన్ కాదు, కీస్ అనేవి హీరో దగ్గర ఉన్నాయి, మీరు హీరోని అడిగి కీస్ తీసుకోవాలని చెప్పేసరికి వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన వెంటనే హీరో అనేది వేరే డోర్ లో నుంచి బయటకు అనేది వస్తాడు. అలా బయటకు వచ్చి ఆ డోర్ అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓపెన్ కాకూడదు, వాళ్ళు ఇంతటితో గివప్ ఇవ్వరు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని మేడ్కి అనేది చెప్పేస్తారు. అలా తను కూడా సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోయినాక నెక్స్ట్ మార్నింగ్ హీరో అనేది ఆఫీస్కి వెళ్ళేసరికి ఇదే మంచి అవకాశం, హీరో వాళ్ళ రూమ్లోన మొత్తం కూడా వెతుకుదాం అప్పుడు మనకు ఖచ్చితంగా కీస్ దొరుకుతాయి కదా అని చెప్పి వాళ్ళు అనేది హీరో స్టడీ రూమ్ లోకి అనేది వెళ్తారు. అలా హీరో స్టడీ రూమ్ లోకి వెళ్ళి మొత్తం కూడా వెతుకుతూ ఉంటే అక్కడ ఏవి కూడా కీస్ అనేవి దొరకవు. అలా దొరకకపోయేసరికి హీరోయిన్కి కూడా నీరసం వచ్చి హీరో చైర్లో అనేది కూర్చొని హీరో అక్కడే అనేది తన బ్రాస్లెట్ అనేది వదిలిపెట్టి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోవడంతో ఆ బ్రాస్లెట్ అనేది చూస్తూ ఆడుకుంటూ ఉంటే మరోవైపు హీరో తన బ్రాస్లెట్ అనేది మర్చిపోయారని గుర్తు తెచ్చి వెంటనే తన అసిస్టెంట్కి ఇంటికి వెళ్ళమని చెప్పేస్తాడు. అలా వెళ్ళమని చెప్పేసరికి వాళ్ళు వెళ్తూ ఉంటే హీరోయిన్ ఆ కోపం అంతా కానీ ఆ బ్రాస్లెట్ పైన కోపంగా అక్కడ కింద అనేది పాడేస్తుంది. అలా పాడేయడంతో అవన్నీ కూడా బీడ్స్ అన్ని కూడా ఊడిపోయి ఎక్కడికంటే అక్కడికి పడిపోతాయి. అది చూసిన హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఏమో అయిపోయింది ఇంకా మన పని, మా అంకుల్ చేతిలో మనం చనిపోయేది గ్యారంటీ, తనకి ఎంత ఇష్టమైనటివో తెలుసా అని అంటూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో అనేది వచ్చేస్తాడు. అలా రావడం చూసి నా బెస్ట్ ఫ్రెండ్ ఏమో దాక్కుంటే అప్పుడు హీరోయిన్ ఇంకేం చేయాలి అలానే నిలబడుతుంది. అలా హీరో ఏమో డైరెక్టర్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ ఉండడంతో నువ్వు ఇక్కడికి ఏం చేస్తున్నావని అంటే కొన్ని బుక్స్ కోసం వచ్చానని చెప్పేస్తుంది. అయితే బుక్ తీసుకున్నావు కదా నాకు పని ఉంది నేను వెళ్తున్నానని చెప్పేసరికి హీరోయిన్ ఏమో వెంటనే నాకు చాలా స్టమక్ పెయిన్ ఉంది ప్లీజ్ నాకు హెల్ప్ చేయవని చెప్పేసరికి హీరో ఏమాత్రం ఆలోచించకుండా తను అనేది లిఫ్ట్ చేసి పైకి అనేది తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో భయపడిపోతూ ఉంటుంది. కానీ హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో అన్ని బీట్స్ కూడా చూస్తూ ఉంటే అందులోననేది కొన్ని మొత్తానికి కూడా పగిలిపోవడంతో హీరోయిన్ ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. తన బెస్ట్ ఫ్రెండ్ మా అంకుల్ని ఖచ్చితంగా పనిష్మెంట్ చేస్తాడేమో తను భయపడిపోతూ ఉంటుంది. మరోవైపు మీ హీరో ఉండి ఇప్పుడు నీకు నార్మల్గానే ఉంది కదా స్టమక్ పెయిన్ ఇప్పుడు బాగానే ఉంది కదా నేను వెళ్ళాలనుకుంటున్నానని చెప్పేసరికి హీరోయిన్ ఇంతటితో పంపించుకోక నువ్వు ఈ రోజంతా నాతోటే పడుకోవని నాకు చాలా భయం వేస్తుందని చెప్పేసరికి హీరో ఉండి ఏం చేయాలనుకుంటున్నావు అని తన దగ్గరకనే వెళ్ళిపోతూ ఉంటాడు.
అలా వెళ్ళిపోతూ ఉండేసరికి హీరోని భయపడుతూ ఉంటే అప్పుడు వాళ్ళ డోర్ అనేది కొట్టేస్తారు. అలా కొట్టడంతో హీరో బయటకనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయి కోపంగా నేను ఏ పనిలో ఉన్నానో ఆలోచించక పని లేదా వెంటనే డోర్ కొడుతూనే ఉంటావా ఎప్పుడనంటే, క్షమించండి బాస్ అక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన పని ఉంది. అందుకే డోర్ కొట్టానంటే, సరే అని అంటాడు. మరోవైపేమో హీరోయిన్ వాళ్ళు అదంతా కూడా నార్మల్ చేపించుకోవడానికి ఒక షాప్ దగ్గరికెళ్తే అతనేమో ఫేక్‌ది అనేది ఇచ్చింటాడు. అలా ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతే అక్కడికి బాయ్ అనేది వస్తుంది. అలా బాయ్ వచ్చి ఒరిజినల్‌ది నాకివ్వని చెప్పేసరికి ఆ పర్సన్ కూడా ఒరిజినల్ అనేది బాయ్‌కి అనేది ఇచ్చేస్తాడు. ఇది కనుక హీరోకి చెప్తే వెంటనే హీరోయిన్ అనేది ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడు. అప్పుడు నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని అనుకుంటుంది. మరోవైపు మీ హీరోయిన్ నుండి ఆ బ్రాస్లెట్‌ని తీసుకొని వెళ్లి హీరోకి అనేది ఇస్తుంది. నీ బ్రాస్లెట్ కనిపించట్లేదు అన్నావు కదా! అందుకే నేను నీకోసం తీసుకొచ్చాను. ఇది కూడా చాలా పవర్‌ఫుల్ తెలుసా అని చెప్పి హీరోకి అనేది ఆ బ్రాస్లెట్‌ని అనేది ఇచ్చేస్తుంది. అలా ఇవ్వడంతోటి హీరో కూడా అది తీసుకొని ఇది చాలా బావుందని హీరో తీసుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి బాయ్ వచ్చేసి అది ఒరిజినల్‌ది కాదు అది ఫేక్‌ది వాళ్ళే కావాలని పగలగొట్టేసారు. ఇదిగో నేను ఒరిజినల్‌ది నీకోసం తీసుకొచ్చానని చెప్పేసరికి హీరోయిన్ అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ కూడా భయపడిపోయి నీకెలా తెలుసు ఇవన్నీ అని అంటారు. నా దగ్గర ఆల్రెడీ ప్రూఫ్స్‌తో సహా కూడా ఉన్నాయి. ఇప్పుడు హీరో మిమ్మల్ని వెంటనే బయటికి పంపించేస్తాడు. చూస్తూ ఉండండి అని చెప్పేసరికి హీరో ఉండి అవి కేవలం బీడ్స్ మాత్రం అంతకు మించి ఇంకేం లేదు. దానితోటి నా వైఫ్‌ని ఎలా బయటికి పంపించేస్తాను. నువ్వే తప్పుగా అనుకున్నట్టున్నావు. నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బావుంటుందని చెప్పేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ నుండి తెలిసింది కదా! మా అంకుల్ నిజంగానే నా బెస్ట్ ఫ్రెండ్‌ని లవ్ చేస్తున్నాడు అని చెప్పేసరికి బాయ్‌కి కోపం వచ్చి నువ్వు కరెక్ట్‌గానే ఆలోచిస్తున్నావని అంటే అవునని అంటుంది. మరోవైపేమో హీరోయిన్‌కనేది తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన జావ్ అనేది ఫోన్ చేస్తాడు. అలా నీ హ్యాండ్ బ్యాగ్స్ అనేవి కొన్ని నా దగ్గరున్నాయి. నాతో పాటు కాఫీ తాగడానికి వస్తే ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో అనేది తనని పిలిచి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌ని మీట్ అవ్వడానికి వెళ్తున్నావా ఏంటని చెప్పేసరికి అవును వెళ్ళేసొస్తానని చెప్తే హీరోకనేది కోపమొస్తుంది. కానీ తన ముందు బయట పెట్టుకోకుండాగా అలానే ఉండిపోతాడు. మరోవైపేమో జావు హీరోయిన్ కాఫీలో అనేది ఒక డ్రగ్‌ననేది కలిపేసి తననేది స్లీపింగ్ పిల్ లాగా వాడేస్తాడు. అలా వాడేసి హీరోయిన్ వచ్చే ముందు తనకేమీ తెలియనట్టు నార్మల్‌గా ఉండిపోతాడు. అలా హీరోయిన్ వచ్చిన వెంటనే జావ్ ఉండి నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు కదా! మనిద్దరం కూడా కలిసి ఉండొచ్చు కదా! అని చెప్పేసరికి నీకు తెలుసు కదా! నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాననంటే జావేమో అసలు నేను తను ఇష్టపడట్లేదు. నిజంగానే తనకి బాయ్ అంటేనే ఇష్టమని చెప్తే నాకసలు అవి ఇంపార్టెంట్ కాదు. హీరో నాకు అలాగే పెళ్లయిపోయిందని చెప్తూ ఉంటే అప్పుడే తనకనేది కళ్ళు తిరుగుతున్నట్టు, స్పృహ తప్పి పడిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటే జావేమో తన దగ్గరకొచ్చి నీకేమో బాలేనట్టుంది పద నేను ఒక రూమ్‌లోకి తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి తననేది రూమ్‌లోకి తీసుకొని వెళ్ళిపోతాడు. మరోవైపు మీ హీరోకి ఈ విషయం తెలిసి స్పీడ్‌గా డోర్ దగ్గరకనేది వస్తాడు. అలా జావు తన గురించి హీరోయిన్‌కి సంబంధించిన ఫోటోస్ తీయాలని చూస్తే హీరో తన దగ్గరకొచ్చి జావ్‌ని కొట్టి హీరోయిన్‌కనేది తన కోట్‌ననేది కప్పి వెంటనే జావ్ దగ్గరికి వెళ్లి తననేది కొట్టేస్తాడు. అలా కొట్టేసి ఇంకొకసారి హీరోయిన్ జోలికొస్తావా, వస్తావా అని కొడుతూ ఉండేసరికి జావ్ స్పృహ తప్పి కింద పడిపోతాడు. అలా హీరోయిన్ ఎత్తుకొని తన ఇంటికి వెళ్ళిపోతే జాన్ అనేది డైరెక్ట్‌గా బాయ్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికనేది తీసుకొని వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ దగ్గర అక్కడే ఉండి నన్ను క్షమించి నేను చాలా లేట్‌గా వచ్చాను. ఇంకెప్పుడు కూడా ఇలా చేపియనని హీరోయిన్ అనేది అడుగుతాడు. హీరో కూడా బాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి జావేమో భయపడి నేనెప్పుడు కూడా ఇలా చేయను. దీనంతటికి కారణం కూడా బాయే చేసింది. తనే నాకు హెల్ప్ చేసిందని చెప్పేసరికి బాయేమో అస్సలు భయపడకుండగా అలానే కోపంగా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే తన దగ్గర ఇంకొక బీడ్ ఉండడంతోటి ఆ బీడ్ తోటి తనని తను సేవ్ చేసుకోవచ్చని. అప్పుడు బాయమ్మ డైరెక్ట్‌గా లేచి ఇదిగో నా దగ్గర ఇంకొకటి కూడా ఉంది. దీన్ని తీసుకొని మీరు నన్ను అస్సలు వదిలిపెట్టేయొచ్చు అని చెప్పేసరికి హీరో ఉండి సరే అయితే ఇంక ఇదే కదా లాస్ట్ దీన్ని కూడా నువ్వు వాడేస్తున్నావు కదా! అని చెప్తే అవునని బాయ్ అనేది చెప్పేస్తుంది. అలాగే ఆ బీడ్ హీరో తీసుకుంటూ ఉంటే అప్పుడు బాయేమో కత్తి తీసుకొని హీరోకనేది పొడి చేస్తుంది. అది చూసిన హీరో అసిస్టెంట్ ఏమో తనని వెంటనే ఇంటికి తీసుకొని వెళ్తే హీరో నుండి ఏం జరిగింది? తనకెందుకు కత్తిపోటు వచ్చిందని చెప్పేసరికి అసిస్టెంట్ నుండి జరిగినది మొత్తం చెప్తాడు. అప్పుడు హీరో ఉండి నన్ను క్షమించు నేనసలు నీకు చేసిన దానికి రివెంజ్ తీర్చుకోలేకపోయానని చెప్పి వెంటనే తన పైనే నిస్పృహ తప్పి కింద పడిపోతాడు. అలా కొద్దిసేపు తర్వాత హీరోకి మెలకువ వచ్చిన వెంటనే హీరో నుండి దగ్గరుండి ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది. అలా ఫుడ్ తినిపిస్తూ ఉండి ఇంకొకసారి నిన్ను నువ్వు అస్సలు హర్ట్ చేసుకోవద్దు అని చెప్పేసరికి హీరో ఎందుకు నన్ను చూస్తుంటే నీకు జాలి కలుగుతుందని చెప్తే లేదు నీకు ఇలా హర్ట్ చేసుకున్నందుకు నాకు బాధగా అనిపిస్తుందని చెప్పేసరికి హీరో వెంటనే తననేది కిస్ చేసేస్తాడు. కానీ హీరో నుండి ఇంకా నీ దెబ్బ అస్సలు నార్మల్ కాలేదు. ఆల్రెడీ డాక్టర్ చెప్పాడు కదా! చెప్పినట్టయినా ఉండాలి కదా! అని చెప్తే హీరో ఉండి ఆ దెబ్బ అసలు దేనికి కూడా పనికిరాదని చెప్పి హీరోయిన్ అని తన వైపుకనేది లాక్కొని వాళ్ళిద్దరు కూడా ఆ నైట్ అనేది స్పెండ్ చేసేస్తారు. నెక్స్ట్ మార్నింగ్ ఇద్దరు కూడా అలానే పడుకొని అలానే ఉండిపోతే హీరోయిన్‌కి అనేది
కొద్దిగా మెలకువ వచ్చేస్తుంది. అలా మెలకువ వస్తే హీరో ఉండి ఇంకా అలానే లేస్తావా, అలానే పడుకుంటావు, నాకు చాలా పెయిన్‌గా ఉందని చెప్పేసరికి సడన్‌గా హీరోయిన్ అనేది లేస్తుంది. తర్వాత డాక్టర్ వచ్చి చూస్తే ఆ కట్ అనేది సైడ్‌కి వెళ్ళింది. కొంపతీసి మీరేమైనా చేశారా నిన్న నైట్ అని చెప్పేసరికి హీరో ఏం చెప్పాలో తెలియక హీరోయిన్ వైపు అనేది తిరుగుతది. వాళ్ళిద్దరి సిట్యుయేషన్ కూడా డాక్టర్‌కి అర్థమయ్యేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ కూడా వెళ్ళడానికి చూస్తే వెంటనే హీరో అనేది తన వైపుకనేది లాక్కుంటాడు. అలా లాక్కోవడంతో అనుకోకుండా హీరోయిన్ చెయ్యి అనేది ఆ దెబ్బకనేది తగులుతుంది. అప్పుడు హీరో పెయిన్ అని అంటూ ఉంటే హీరోయిన్ చాలా నొప్పి వేస్తుందని అంటే అదేమీ లేదు, నాటకం ఆడానని చెప్పి తననే కిస్ చేయబోతూ ఉంటే అప్పుడే హీరోయిన్‌కి అనేది వాళ్ళ పేరెంట్స్ అనేది ఫోన్ చేస్తారు. అలా వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ మొత్తం కూడా సాల్వ్ అయిపోయాయి, రేపు నువ్వు ఇంటికి రావచ్చు, నీకోసం మీ డాడీ ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తారని చెప్పేసరికి సరే అని ఫోన్ కట్ చేసి తన బెస్ట్ ఫ్రెండ్‌ని కూడా తనతో పాటు తీసుకురావాలని తనకు ఫోన్ చేసి చెప్పేస్తుంది. తర్వాత హీరోయిన్ అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ కూడా హీరోయిన్ వాళ్ళ ఇంటికనేది వెళ్తారు. అలా వెళ్ళినాక హీరోయిన్ వాళ్ళ డాడీ ఫుడ్ చేసి బాగుండడంతోటి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఉండి, అంకుల్ మీరు ఇలాంటి షాప్స్ అనేవి రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తే మీ ఫుడ్ కూడా వాళ్ళంతా కూడా టేస్ట్ చేస్తే మీ రెస్టారెంట్ టాప్ 1లో వస్తుంది తెలుసా అని చెప్పేసరికి వాళ్ళ అంకుల్ ఏమో నవ్వుతూ ఉంటాడు. అలా వాళ్ళ మదర్ ఏమో నువ్వు ఇంకా ఇక్కడికి రావచ్చు కదా, అక్కడే ఉండాల్సిన పని లేదు, ఇంక అక్కడ ఎన్ని రోజులని బాధపడుతుంటాం, మనకి హెల్ప్ చేసింది కూడా ఎవరో కాదు మిస్టర్ లూనే, తను అనేది బాయ్ ఫ్యామిలీని మొత్తాన్ని కూడా నాశనం చేసి మన కంపెనీకి చాలా మనీ ఇన్వెస్ట్ చేస్తాడు, అందుకే మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయాయని చెప్పేసరికి హీరోయిన్ మనసులో ఉండి ఇదంతా కూడా నా కోసం చేశాడా అని అనుకుంటూ ఉంటారు. మరోవైపు మా బాయ్ ఏమో బయటకు వచ్చి తన నుండి డోర్ ఓపెన్ చేయండి అంటున్నా కానీ వాళ్ళనేది డోర్ ఓపెన్ చేయరు. అప్పుడే బాయ్ వాళ్ళ మదర్ ఏమో దీని అంతటికి కారణం కూడా నువ్వే తెలుసా, నువ్వు హీరోని హర్ట్ చేయడంతో హీరో అనేది మనకు ఫ్యామిలీ మొత్తాన్ని కూడా బ్యాంక్రప్ట్ చేసేసాడు, ఇంకెప్పుడు కూడా నువ్వు నా కూతురుగా కాలేవు, నువ్వు ఇప్పుడు ఎలా బతుకుతావో బతుకు, ఇంకొకసారి హీరోయిన్ జోలికి కూడా వెళ్ళొద్దని చెప్తుంది. అప్పుడు అక్కడికి జాబ్ వచ్చి అయితే ఇప్పుడు నువ్వు రోడ్డున పడిపోయావా, సరే అయితే నీకు నిజం చెప్తున్నాను చూడు, నాకు అసలు నీ మాటలు అంటే ఇష్టం లేదు, నువ్వు నాతో వన్ నైట్ స్టాండ్ చేస్తే నా దగ్గర పెట్టుకుంటానని జాబ్ చెప్పేసరికి బాయ్కి అనేది కోపం వస్తుంది. సరే అయితే నువ్వు ఒప్పుకో కదా, నేను కూడా వెళ్ళిపోతున్నానని చెప్పి తను అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మా హీరో ఉండి ఆ సీక్రెట్ రూమ్ లో అనేది ఫుల్ గా డ్రింక్ చేసి అక్కడే పడిపోయి ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నువ్వు ఎందుకు ఇంతగా తాగావని చెప్తే, నువ్వు 3 days గా నా దగ్గరికి రాలేదు కదా, అందుకే నేను చాలా మిస్ అయ్యాను, నేను గుర్తు తెచ్చుకోవడానికి రూమ్ లోకి వచ్చానని చెప్పేసరికి హీరోయిన్ అనేది అర్థం కాదు. అప్పుడు హీరో వెంటనే తన దగ్గరికి లాక్కొని నీకు తెలియదు కదా, నేను 5 years ఉన్నప్పుడు నువ్వే నన్ను సేవ్ చేసావు, మా పేరెంట్స్ ని డార్క్ రూమ్ లో ఇలా బందీ చేసినప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి హెల్ప్ చేసావు, అలాగే ఒక సాంగ్ పాడి నీకు చీకటి అంటే భయం ఉంటే ఇవిగో ఈ బీట్స్ తీసుకుని ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయని చెప్పావు కదా, అవే ఈ బీట్స్ అని ఫ్లాష్ బ్యాక్ లో అనేది హీరోయిన్ ఇచ్చినటువన్నీ కూడా మనకు అనేది చూపిస్తారు. అలా హీరోయిన్ కూడా అవన్నీ అర్థమైపోయి అంటే నేనైనా ఈ ఫోటోలో ఉన్నది కూడా అని అంటే అవునని అంటాడు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరో అలాగే హీరోయిన్ కూడా బెడ్రూమ్ లో అనేది లేస్తారు. అప్పుడు హీరోని నేను ఇక్కడికి ఇలా వచ్చానంటే నువ్వు నైట్ చాలా తాగావు కదా, అప్పుడే ఇక్కడికి నేను తీసుకొని వచ్చానని చెప్తే అయితే నేను ఏమైనా మాట్లాడానంటే ఏమీ కూడా మాట్లాడలేదు, కానీ కొన్ని నా గురించి మాట్లాడేవాళ్ళే అని చెప్పేస్తుంది. అప్పుడు హీరో ఉండి అయితే వెంటనే మీ పేరెంట్స్కి మన గురించి చెప్పొచ్చు కదని అంటే 3 days నాకు టైం ఇవ్వు నేను ఖచ్చితంగా చెప్తానని చెప్పేసరికి హీరో ఉండి కేవలం నీకు 3 days లేకుంటే నేనే డైరెక్ట్గా మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్తానని చెప్పేస్తాడు. అలా హీరోయిన్ కూడా సరే అని అంటుంది. మరోవైపు ఏమో హీరో వాళ్ళ గ్రాండ్ పా అలాగే వాళ్ళ మదర్ కూడా తన దగ్గరికి పిలుచుకొని నీ వల్ల హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, నువ్వు అసలు దేనికి కూడా పనికిరావని తను అనేది హీరోని తిడుతూ ఉంటే హీరో ఉండి సరే అయితే నేను హీరోయిన్ పిలుచుకొచ్చే ఇంటికి వస్తానని చెప్పి హీరో ఉండి అక్కడి నుంచి అనేది బయటకు వస్తూ ఉంటాడు. మరోవైపు మీ హీరోయిన్ పేరెంట్స్ ఏమో హీరోయిన్ అనేది హీరో వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. హీరోయిన్ ఏమో వాళ్ళ సీక్రెట్ ఎలా బయటపడుతుందేమో అని భయపడుతూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో అనేది వస్తాడు. అలా హీరో వచ్చిన వెంటనే హీరోయిన్ చూసి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతూ ఉంటే అప్పుడు హీరోయిన్ నుండి నాకు స్టమక్ పెయిన్ ఉంది, మనం ఇంటికి వెళ్దాం పదండి అని చెప్తే వాళ్ళ మదర్ ఏమో ఇంత దూరం వచ్చినాక ఇంకెక్కడికి వెళ్తావు, హీరో వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి, తను అనేది లోపలికి అనేది రెస్ట్ రూమ్ ఎక్కడుందని హీరోని అడిగితే లోపల ఉంది పదండి అని తను అనేది లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు. హీరోయిన్ లోపలికి అనేది తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్ పా అలాగే హీరోయిన్ కూడా వాళ్ళ మదర్ పిలిచేసరికి వాళ్ళ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ కి అనేది అసలు ఏమీ కూడా అర్థం కాదు. అప్పుడు హీరోయిన్ వాళ్ళు మొత్తానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి హీరో వెంటనే హీరోయిన్ దగ్గరికి అనేది వచ్చి నీకు గుర్తుందో లేదో నాకు 5 years ఉన్నప్పుడు అనేది బ్రాస్లెట్ నువ్వే ఇచ్చావు, అలాగే నాకు చీకటి నుంచి హెల్ప్ చేసింది కూడా నువ్వు, అప్పటి నుంచి నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నానని చెప్పేసరికి హీరోయిన్ అండి నాకు తెలిసి నైట్ నువ్వు అంతా కూడా చెప్పేసావు తాగిన మత్తులు అని చెప్పేసరికి హీరోయిన్ అండి హ్యాపీ హ్యాక్ చేసుకుంటుంది. అలా హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ కూడా తనకు ఒప్పుకోవడంతో ఈ హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.